అంటే వీణ చాలా సీరియస్ గా ఈ ఇష్యూని తీసుకున్నట్టుగా అర్థమవుతుంది. ఎందుకంటే వీణ ఆమ్, ఆమె తెలివైందని చెప్పొచ్చు. రెండోది ఆమెకి ఆల్రెడీ 2 పెళ్లిళ్ళు అయినట్టుగా ఆ, కూడా భవానీ శంకర్ అని, తర్వాత నాగమోహన్ రెడ్డి ఇంకొక లేటెస్ట్, వీళ్ళిద్దరు హస్బెండ్స్. సో ఇతను 3వ వ్యక్తి మనకు తెలిసి. ఆ, లేదు ఆమె అసలు సెక్స్ వర్కర్ అన్నట్టుగా కూడా జనసేన వాళ్ళు ప్రొజెక్ట్ చేస్తున్నారు, లారీల దగ్గర నిలబడేది అవన్నీ. సో అవన్నీ ఎంత ఫ్యాక్టో తెలియదు. ఎందుకంటే వన్స్ పొలిటిసైజ్ అయిపోయినాక 2 గ్రూపులుగా దిగిపోయి ఇంకా క్యారెక్టర్ అసాసినేషన్ అనేది 2 వైపులా చేస్తారు. ఇష్యూ ఏంటి, మామూలుగా ఎమ్మెల్యేని పక్కన పెడితే ఒక అబ్బాయి ఒక అమ్మాయి ప్రేమించుకున్నారు. వాళ్ళిద్దరి మధ్య గొడవలు వచ్చాయి. సో అమ్మాయి నన్ను పెళ్లి చేసుకుంటాను హామీ ఇచ్చాడు, పెళ్లి చేసుకోని అంటున్నాడు, నాకు న్యాయం జరగాలి అనేది బయటకు వచ్చింది. నేను పోలీస్ కంప్లైంట్ ఇస్తే తీసుకోవట్లేదు కాబట్టి పబ్లిక్ లేక వచ్చాను అని చెప్తుంది. దీన్ని మామూలుగా ఎలా చూడాలి, ఆమెకు న్యాయం జరగాలి అంటుంది కాబట్టి ఆమెది అన్యాయమా లేకపోతే ఇతనిది న్యాయమా అనేది మనం డిసైడ్ చేయలేం కాబట్టి కోర్టులో తేలాలి. సో కోర్టుకి వెళ్ళాలి, పోలీసులు కేసు పెట్టాలి, చేయాలి. వీళ్ళు కూడా యువతల వాళ్ళు ఏమంటున్నారు, నేను అమ్మాయిని నన్ను ట్రాప్ చేసింది అనేది ఇతను అంటున్నాడు, ఆ వీడియోలు ఫాల్స్ అంటున్నాడు, ఆ వీడియోలన్నీ వాస్తవమే అని చెప్తుంది. ఇది మామూలుగా అయితే కోర్టులో తేలాలి. మామూలుగా ఇండివిజువల్స్కి ఎవరికో, నాకు అనుకోండి, నాకేదో ఇష్యూ వస్తే నేను కోర్టుకు, నాది ఇంకొక అమ్మాయి అనుకోండి, మా ఇద్దరిది కోర్టులో తేలుతుంది, పక్కన వాళ్ళకి ఏం సంబంధం. అసలు చాలా సార్లు పక్కింట్లో వాళ్ళు కూడా తెలియదు ఈ విషయం మామూలుగా అయితే. కానీ ఇప్పుడు ఏమైంది, ఇతను ఒక ఎమ్మెల్యే కావడం వల్ల, రెండోది ప్రతిపక్షం ఒకటి ఇట్లాంటి దానికోసం వెయిట్ చేస్తూ ఉంటుంది కాబట్టి వైసీపీ వాళ్ళు దీంట్లో రంగంలో దిగడం వల్ల ఇది పొలిటిసైజ్ అయిపోయింది. దీంతో మీడియా ట్రయల్, సోషల్ మీడియా ట్రయల్ అనేది స్టార్ట్ అయిపోయింది. పొలిటికల్ గా ఇప్పుడు ఇతన్ని కాపాడాలని వీళ్ళు రంగంలో దిగారు, ఎమ్మెల్యేగా మనవాడు కాబట్టి మనవాడిని కాపాడాలని వీళ్ళు దిగారు. అటు వైసీపీ ఇతను బదనాం చేసి ఇష్యూని బేస్ చేసుకొని కూటమి ప్రభుత్వం మీద బురద ఇంకొంత చల్లొచ్చని వాళ్ళు దిగారు. సో ఈ క్రమంలో ఏమైందంటే ఆమె దగ్గర ఏం ఆయుధాలు ఉన్నాయి, ఇతను వీడియోలు తప్ప ఆమె దగ్గర ఏం లేవు, సాక్ష్యాలు ఏవో కొన్ని ఉన్నాయి. దీంతో ఇప్పుడు ఏమైంది, ఆమె ఏమేమి ఆరోపిస్తుంది, 1.5 year బ్యాక్ ఇతను గెలిచినప్పుడు నేను ఫోన్ చేశాను, ఆ క్రమంలో 1-2 hours మేము మాట్లాడుకున్నాం, నెంబర్లు ఎక్స్చేంజ్ చేసుకున్నాం. ఆ తర్వాత ఇతను ఒక కారులో తీసుకెళ్లి జూలైలో బలవంతంగా నన్ను రేప్ చేశాడు. అక్కడి నుంచి మా ఇద్దరి మధ్య అఫైర్ కంటిన్యూ చేస్తుంది, నన్ను ఫోర్స్ఫుల్గా బెదిరించి నన్ను లోపరుచుకున్నాడు అనేది ఆమె చెప్తుంది. ఆ క్రమంలో ఫస్ట్ అబార్షన్ గురించి చెప్పింది. దాని తర్వాత 1.5 yearలో 5 abortions జరిగాయి ఫలాని హాస్పిటల్ అనేది కూడా ఆమె చెప్పింది. హాస్పిటల్ వర్గాలు అది ఖండించారు. దాని తర్వాత ఈమె ఒక ప్రిస్క్రిప్షన్ కూడా బయట పెట్టింది. ఆ ప్రిస్క్రిప్షన్లో 2, నిన్న కూడా నేను ఈ స్టోరీ చెప్పాను, 2 టాబ్లెట్లు కలిపి ఇచ్చారు, అది వాళ్ళు ప్రిస్క్రైబ్ చేశారు. అది ఒక రకం ఏంటంటే అబార్షన్ కిట్ అని చెప్పచ్చు. మొత్తానికి వాళ్ళైతే అబార్షన్ కిట్ ఇచ్చారంటే అర్థమేమి, అబార్షన్ ప్రెగ్నెంట్ అయినట్టే కదా. సో వాళ్ళు మేము అబార్షన్ కిట్ ఇవ్వడం లీగలే అని వాళ్ళు చెప్తున్నారు. అది కూడా కోర్టులో తేలాలి. ఎందుకంటే ఇప్పుడు అబార్షన్ కిట్ ఎవరికంటే వాళ్ళకి ఇవ్వచ్చా అనేది. కానీ ఎక్కడైనా ఇప్పుడు హాస్పిటల్, మన మందుల షాపులకి వెళ్ళి 72 hour పిల్లి అంటే వాడు ఇస్తాడు, అబార్షన్ కిట్ అంటే ఇస్తాడు. కాబట్టి ఇదేం పెద్ద విషయం కాదు. కాబట్టి హాస్పిటల్ని మనం నిందించలేము, అందరూ ఇవి చేస్తున్నారు. ఏదేమైనా ఆమె ఆరోపణల్లో నిజం ఉంటే ఏమి నిజం ఉండాలి, ఒకటి నాకు అబార్షన్లు అయింది, అబార్షన్లు చేయించడం లీగల్గా తప్పు కాబట్టి అదొక కేసు అవుతుంది, ఇద్దరి మీద అవుతుంది, ఆమె మీద కూడా అవుతుంది, ఆమె చేయించుకోవడం కూడా రాంగే. ఇక రెండవది, ఇతను హామీ ఇచ్చి పెళ్లి చేసుకుంటానని లైంగికంగా వాడుకొని ఆమె నెరవేర్చలేకపోతే అది కూడా క్రైమ్ అవుతుంది. ఈ 2 విషయాలు కోర్టులో తేలాలి. కానీ ఇప్పుడు ఏమైంది, ఈ బలమైన సెక్షన్ కాబట్టి జనసేన, తెలుగుదేశం మీడియా ఆమెను క్యారెక్టర్ అసాసినేషన్ చేయడానికి ట్రై చేస్తున్నారు. అంటే ఆమె వేసి అని, ఆమెకి 2 మొగుళ్ళు ఉన్నారని, ఆమె హనీ ట్రాప్ చేసిందని. కానీ ఈ వెర్షన్ ఎవరు జనం నమ్మట్లేదు. ఆమె బ్యాడ్ క్యారెక్టరే కావచ్చు, మరి మనోడి పరిస్థితి ఏంటి, ఈ వీడియోలన్నీ నిజమేనే జనం నమ్ముతున్నారు, నిజమే అయ్యే అవకాశాలే ఉన్నాయి. అంత డీప్ ఫేక్ వీడియోలు 500 చేసే పరిస్థితి అయితే లేదు. అతను అసెంబ్లీ నుంచి కూడా మాట్లాడుతున్నాడు,